అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటేనే మగవాళ్ళు భయపడిపోతున్నారు. ఒకప్పుడు ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన నిత్య పెళ్లి కూతుళ్ల దందా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరిగిపోతుందండి. ఒంటి మీద బట్టలు మార్చేసినంత ఈజీగా భర్తల్ని మార్చేస్తూ పెళ్ళైన కొద్ది రోజులకే ఇల్లు మొత్తం గుల్ల చేసి ఉడాయిస్తున్నటువంటి కిలాడీ లేడీల సంఖ్య పెరిగిపోతోంది. వరంగల్ జిల్లాలో జరిగిన ఘరానా మోసం ఇప్పుడు సంచలనమైంది. నవవధువు పరారీ కేసులో అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. బాధితుడు మ్యారేజ్ బ్యూరోలో సంబంధం చూసుకుని అమ్మాయి గురించి కనీసం ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా నమ్మేసి పెళ్లి చేసేసుకున్నాడు. ఇదే అతను చేసిన పెద్ద తప్పు. పెళ్ళైన రోజు రాత్రే భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందండి. అంటే ఆ గొడవను కూడా ఆ మహానటే క్రియేట్ చేసి ఉంటుంది. కావాలని గొడవ సృష్టించాలి, ఆ గొడవని ఆసరాగా చేసుకొని మెల్లగా తప్పించుకోవాలి అన్న ఒక ప్రయత్నం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గొడవ జరిగిన తర్వాత దాన్నే సాకుగా తీసుకున్నటువంటి ఆ కిలాడి లేడీ ఒక ప్లాన్ అమలు చేసింది. భర్త నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామునే ఇంట్లో ఉన్నటువంటి బంగారం డబ్బు అంతా కూడా మూటగట్టుకుని అక్కడి నుంచి ఉడాయించింది. పర్వతగిరి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన మత్తపల్లి దేవేంద్రరాజు అనే యువకుడు పెళ్లి కోసం ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్లు ఉంటాయిగా, వాటిని ఆశ్రయించాడు. అందులో ఇందిరా అనే ఒక మహిళ పరిచయం అయిందండి. విజయవాడకు చెందిన ఆమెగా చెప్పుకుందామే. ఎందుకంటే ఆ మ్యాట్రిమోనీ నుంచి అమ్మాయి ఫోటో నచ్చితే వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు, ఫోన్స్ నెంబర్స్ తీసుకుంటారు. ఫోన్ చేస్తే నేను పలానా విజయవాడ, ఇవన్నీ స్టోరీలు మొత్తం చెప్పింది. ఫోటోలు ప్రొఫైల్ చూసి నమ్మిన దేవేంద్రరాజు ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, పెళ్లి చేసేసుకున్నాడు కూడా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. పెళ్లి రోజు ఆ మండపం, అక్కడ చేస్తున్నటువంటి హడావుడి, ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు ఈ బాధితుడు చెక్ చేసుకుంటా ఉన్నాడు. ఈమె ఎంత కిలాడీగా వ్యవహరించింది, పెళ్లి రోజే నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి, కానీ నేను అంత లోతుగా అనుకోలేదు, ఈమె ఇలాంటి మనస్తత్వం ఉందని చెప్పి అంత పెద్ద డౌట్ రాలేదు. అక్కడ చాలా సీక్రెట్గా మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ బాధితుడు పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలన్నీ తెప్పించుకొని చూస్తూ ఉన్నాడు. పారిపోయిన మహాతల్లి బండారం మొత్తం కూడా చూసుకోవాలి కదా ఒకసారి. పెళ్లి మండపంలో ఏమేం చేసిందో అవన్నీ చూస్తే సీక్రెట్గా ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, తర్వాత ఫోన్లో నేను బాగానే మేనేజ్ చేస్తూ ఉన్నాను, ఇక్కడి నుంచి నేను ఈజీగా తప్పించుకొస్తాను, మొత్తం డబ్బులు, ఆ తర్వాత ఇంట్లో ఎంత డబ్బు ఉంది ఇతని దగ్గర, ఇంత బంగారం ఉంది, అవన్నీ కూడా లెక్కలు వేరే వాళ్ళకి చెప్తున్నట్టుగా ఫోన్ మాట్లాడుతుంది. చూడండి మీరు, స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. అంటే క్లియర్గా ఇక్కడ పిక్చరు అర్థమవుతుంది. ఈ ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత ఇది ఈమె బండారం మొత్తం కూడా బయటపడ్డ పరిస్థితుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో కాపురం పెట్టిన నెల రోజులకే ఇందిర ప్రవర్తనలో దేవేంద్రరాజుకు తేడా కనిపించింది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫోటోలు వీడియోలు చూస్తూ ఉన్నాడు. కానీ కాపురం పెట్టిన తర్వాత కొన్ని రోజులకి అతనికి డౌట్ వచ్చిందండి. ఆమె వ్యవహారంలో ఏదో తేడా వస్తుంది, ఏదో ఫోన్లో మాట్లాడుతుంది. డౌట్ వచ్చి ఒకసారి నీ ఫోన్ ఇవ్వని చెప్పి ఫోన్ తీసుకొని చెక్ చేశాడు. అంతే, అందులో ఉన్న ఫోటోలు చూసి మనోడు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారని ఆ ఫోటోలు చూస్తే అర్థమైంది. ఫోన్లో ఉన్న ఫోటోలు వీడియోలు చూస్తే ఆమెకి పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి విషయం కూడా అతనికి తెలిసింది. వెంటనే భార్యను గట్టిగా ఆ రోజు రాత్రే నిలదీశాడు. ఆ కిలాడి లేడీ ఏమాత్రం కూడా తడబడకుండా అదంతా గతం, ఎందుకంటే ఇది ఎప్పుడన్నా తెలిస్తే మనం గట్టిగా ఉండాలి, గట్టిగా వాదించాలని చెప్పి మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయింది కదా. ఇక ఆ స్క్రిప్ట్ని, తను అనుకున్నటువంటి స్క్రిప్ట్ని చూడు, అదంతా గతం అయిపోయింది. ఈ ఫోటోలు ఇవన్నీ ఫోన్లో ఉంటాయంటే అప్పుడు ఫోటోలు తీసుకునే వీడియోలు తీసుకునే ఉంటాయి కదా, అవి అలాగే ఫోన్లో పడిపోయినాయి. నేను అతనితో విడాకులు తీసేసుకున్నాను, అంతా ఏం లేదు, అతనికి నాకు ఏం సంబంధం లేదు, మనం ఇప్పుడు ఒకటి అని చెప్పి కూల్ చేసే ప్రయత్నం, అనుకున్న స్క్రిప్ట్ని యాజ్ టీజ్గా చెప్పేస్తూ ఉంటుంది. అతనితో విడాకులు కూడా తీసేసుకున్నాం, మనకేం సంబంధం లేదు అని మాయ మాటలు చెప్పేసి గొడవను అక్కడితో కూల్ చేసేసి ఆ రాత్రే, ఎలాగో ఇతనికి డౌట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి దొరికితే బాగుండదని చెప్పి ఆ రాత్రే ప్లాన్ అమలు చేసింది. భర్త గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇంట్లో 2 లక్షల రూపాయలు అంటే 2 లక్షల రూపాయలు, 8.5 తులాల బంగారంతో తెల్లారేసరికి ఈ మహానటి జంప్ అయిపోయినటువంటి పరిస్థితి. ఉదయాన్నే మోసపోయానని గ్రహించినటువంటి ఆ బాధితుడు దేవేంద్రరాజు పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు కొన్ని బయటపడ్డాయి. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే పెళ్లి సమయంలో ఎవరైతే ఆమెతో పాటు వచ్చారో, తల్లిదండ్రులు అని చెప్పిన వాళ్ళు, బాబాయ్ అని చెప్పారు, బంధువులు అని చెప్పిందో,
వాళ్ళందరూ కూడా ఫేకు. కిరాయికి తెచ్చుకున్న నటులు, ఆర్టిస్టులు వాళ్ళు కిరాయికి తెచ్చుకున్నారన్నమాట. సో అంటే ఒక రోజు 2 రోజులు యాక్ట్ చేసినందుకు రోజుకింత అని చెప్పి కిరాయికి తెచ్చుకున్నటువంటి నటులు. తండ్రి లేడు, తల్లి లేదు, బంధువులు లేరు, వీళ్ళంతా ఒక టీం, ఒక ముఠా అనమాట. ఈ విధంగా పెళ్లి కాని యువకుల్ని టార్గెట్ చేసి పెళ్లి పేరుతో నయవంచనకు గురి చేసి తర్వాత ఇంట్లో ఉన్నటువంటి డబ్బు దోచుకుపోయే ఒక ముఠా అని చెప్పి క్లియర్గా అర్థమైంది. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆమె పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఆమె గురించి పిల్లలు, చిన్నపిల్లలు కదా ఆమెకున్నది, ఏకంగా ఒక టీనేజ్ కూతురుందంట. 16-17 సంవత్సరాల కూతురుందంట ఆమెకి. వరంగల్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా చాలామంది ఇదే విధంగా యువకుల్ని ఈ మ్యాట్రిమోనీ ద్వారానే ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని డబ్బుతో ఉడాయించిన కేసులు బయటకు వచ్చినాయి. ఇది ఒకటి ఫస్ట్ది కాదు. అందుకే ఆమె మైండ్లో ఒక స్క్రిప్ట్ అనుకుందని చెప్పాను కదా. సో డెఫినెట్గా ఆమెకు ఆల్రెడీ ఇదే పని కాబట్టి, ఇదే వ్యాపకంగా పెట్టుకుంది కాబట్టి, ఇదే ఆమెకు తెలిసినటువంటి దందా కాబట్టి చాలా ఈజీగా ఎక్కడ ఏ చిన్న తప్పు చేసి దొరికిపోయినా వెంటనే తప్పించుకోవడానికి ఆమె దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంటుందని అనడానికి ఇది ఎగ్జాంపుల్. చాలామందిని మోసం చేస్తుందంట. ఆమె గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం ట్రాక్ రికార్డు మొత్తం తిరగేస్తే ఇప్పటికే 5-6 ఈ పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులతో ఉడాయించుకుని వెళ్ళిపోయిందంట. సో కాబట్టి ఆన్లైన్లో మ్యాట్రిమోనీలో అమ్మాయి దొరికింది కదా అని ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోకుండా ఉంటే, ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ తెలుసుకోకుండా ఉంటే ఈ విధంగా పచ్చిగా మోసపోవటం ఖాయమనేది తెలుస్తోంది. దేవేంద్ర రాజులాగే నిండా మునగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తిని పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా అమ్మాయి ఉంటే చూడండి అని చెప్పి మధ్యవర్తితో సంప్రదించాలి. కామన్గా జరిగేది ఎక్కడైనా సరే. అలా జరిగినప్పుడే వాళ్ళ గురించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం పని చేస్తారు, ఎక్కడ ఉంటారు, వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటాం. చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. పెళ్ళి కదా, కలిసి ఉండాల్సినటువంటి బంధాలు కలిసేటువంటి కార్యక్రమం కదా, అంత జాగ్రత్తగా ఉంటాం. కానీ మరి ఈ మ్యాట్రిమోనీలో ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విధంగా ఫోటోలు చూసి ఫోన్లో మాట్లాడేసుకొని ఎంగేజ్మెంట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇంత దారుణంగా మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మ్యాట్రిమోనీని, మ్యారేజ్ బ్యూరోల్ని నమ్ముకున్నప్పుడు 1-2 సార్లు తరోగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ ఘటన రుజువు అవుతుంది. పోలీసులు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. చూడండి. హన్మకొండలోని వినయ్ గార్డెన్స్ లో అతను అరుణ ఇందిరా అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారు. అరుణ మ్యారేజ్ బ్యూరో సంబంధించిన అరుణ రామారావు వాళ్ళిద్దరు ఆ సంబంధాన్ని చూసి చేసారు. తర్వాత వాళ్ళు ఒక 10 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కలిసి ఉన్న క్రమంలో అతనికి కొంచెం అనుమానం వచ్చింది. ఆమె బిహేవియర్ సరిగా లేనందున ఒకసారి ఆమె ఫోన్ చెక్ చేయగా ఆమె గతంలో కూడా మ్యారేజ్ చేసుకుని ఒక పాప ఉన్నట్టు, దానిలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పాత ఓల్డ్ భర్త ఫొటోస్, అమ్మాయి ఫొటోస్ అన్ని కూడా చూసి ఆ అమ్మాయిని నిలదీయగా తప్పైంది, నేను చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నా అనేసి అన్నాడు. నిమిషకవి ఇందిర ప్రస్తుతానికి అయితే కొత్తగూడెం గ్రామానికి చెందిన ఆమె అనేసి అంటున్నారు. దాని పూర్తి దర్యాప్తులో అసలు నిజాలు అనేది బయటపడింది. సరే, మాకు పిల్లలు ఉన్నట్టు ఒక పాప ఉంది అని చెప్పేసి వీళ్ళు దరఖాస్తులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా వెరిఫై చేయాల్సి ఉంది.